రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జీఎం పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేకు కట్ చేసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నుముక్కలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను మన యొక్క ఆస్తిగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రపంచ దేశంలోనే సింగరేణి సంస్థ అతి పెద్ద సంస్థ. ఈ సంస్థను ప్రభుత్వాలు కాపాడాలి. కార్మికుల శ్రమతో కూడుకున్నటువంటి ఈ యొక్క సంస్థను అన్ని రకాలుగా లాభదాయకంలోకి తీసుకొచ్చేటువంటి కార్మికులను కూడా ఒక కంటికి రెప్పలాగా సింగరేణి సంస్థ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సింగరేణి కార్మిక సోదరులకు 3వ తారీఖు రోజున వేతనాలు ఇస్తూ ఇంకా వాళ్లకు చిన్న చిన్న విషయాలు, క్వార్టర్స్ విషయం గాని, ట్రాన్స్ఫర్స్ విషయం గాని, హెల్త్ విషయంలో లిబరల్ గా కూడా జిఎంకే అధికారాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతిదీ డైరెక్టర్ పాకు లేకపోతే సిఎండి కాడికి పోవటానికి వీలు లేకుండా ఏదైతే సింగరేణి సంస్థ నడుపుతున్నటువంటి జిఎం కు కార్మికుల విషయాలు తెలుసు కనుక ఆ విషయాలు తెలుసుకొని అక్కడికక్కడ పరిష్కరించేటువంటి దిశలో మరి పనిచేసే విధంగా ఉండాలని కూడా నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి కూడా నేను ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా టాస్క్ ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఈ రోజు సింగరేణి సహకారంతో 10,000 మంది నిరుద్యోగ యువతను కూడా పిలిచి మనం ఈ రోజు పుష్ప గార్డెన్ లో ఒక 100 కంపెనీలను పిలిపించి నిరుద్యోగ యువతకు 2,770 మందికి 15,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించాం. ఈ రోజు సింగరేణి సంస్థ ఈ రోజు మనము కాపాడుకోవడమే కాకుండా లాభసాటిగా నడుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 8 గంటలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ రోజు ఏ రకంగా పనిచేస్తున్నారో ఆ రకంగా వాళ్ళ హక్కులను కూడా అడిగేటువంటి కార్మికుల హక్కులను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా సంస్థ మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనము చిన్న స్టేజ్ నుంచి దాదాపు 72 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడం జరిగింది. మనము అత్యధికంగా లాస్ట్ ఇయర్ 69 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ సింగరేణి పరంగా మనం అచీవ్ చేసుకున్నాము. అలాగే భూపాలపల్లి ఏరియా అంటే సింగరేణిలో ఒక చిన్న షోప్ ఉంటుంది. ఇక్కడ స్టీల్ మైన్స్ ప్రొడక్షన్ సరిగా రాదని, కానీ మీ అందరి కృషితో లాస్ట్ ఇయర్ మనము హైయెస్ట్ 37.07 లక్షల టన్నులు భూపాలపల్లి స్టార్ట్ అయినప్పటి నుండి హైయెస్ట్ అచీవ్ చేసుకున్నాము. దానికి అందరికీ మీ అందరికి కూడా ప్రత్యేకంగా పేరున నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మనము భూపాలపల్లిలో మనము లాస్ట్ ఇయర్ కంటే ఒక 4 లక్షలు ప్రొడక్షన్లో అధికంగానే ఉన్నాము. కానీ ఈ సంవత్సరము మనకు అధిక వర్షాల వల్ల ఇంకొద్దిగా మనము వెనుకబడిపోయాము. ఇంకా ఛాన్స్ ఉండేది. సో ఏదైతే లాస్ట్ ఇయర్ అచీవ్ చేసిన టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ కంటే ఎక్కువ తీయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.